హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఒక బిస్కెట్ల రెసిపీ చూపించబోతున్నాను. హోమ్ మేడ్ చాక్లెట్ కుక్కీస్. చాలా సింపుల్ అండి. చూసిన తర్వాత ట్రై చేయండి. ముందుగా అరకప్పు నెయ్యి తీసుకొని నేను ఒక 3 స్పూన్లు నెయ్యి వదిలేసి తెక్క మీద వేసానండి. ఇప్పుడు 3/4 కప్పు పంచదార పొడి చేసి వేసుకోవాలి. ఒకే కప్తో మెజర్ చేసి వేసుకోండి. మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇలా క్రీమ్ లాగా వస్తేనే మీకు బిస్కెట్లు అనేవి చక్కగా వస్తాయండి. ఇప్పుడు క్రీమ్ లాగా వచ్చింది కదా, చూసారా? కాసేపు 5 నిమిషాలకి మంచి కలర్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో కప్పు మైదా పిండి వేసుకోండి. మీకు మైదా పిండి నచ్చకపోతే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు కోకో పౌడర్ తీసుకోవాలి. ఈ కోకో పౌడర్ ప్రతి షాప్లో ఇప్పుడు ఖచ్చితంగా దొరుకుతుందండి. ఒక 2 స్పూన్ నిండా వేసుకోండి. ఇప్పుడు ఒక స్పూన్ బొంబాయి రవ్వ వేసుకోవాలి. అది క్రంచీగా రావడానికి బొంబాయి రవ్వ వేసుకోవాలండి. ఇప్పుడు వంట సోడా కొద్దిగా, బేకింగ్ పౌడర్ 1/2 స్పూన్ వేసుకోవాలి. చిటికెడంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత ఎటువంటి నీళ్ళు కానీ పాలు కానీ వేయకుండా మనం నీటితోనే కలుపుకోవాలండి. మీకు ఒకవేళ కోకో పౌడర్ దొరకలేదనుకోండి, అదే ప్లేస్లోని 2 స్పూన్ల శనగపిండి వేసుకోవచ్చు. లేదంటే బిస్కెట్స్ ఉంటాయి కదా, చాక్లెట్ బిస్కెట్స్, మిక్సీ పట్టి కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు మొత్తం అంతా కలిపేసాను కదా, ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే బొంబాయి రవ్వ వేసాం కాబట్టి కొద్దిగా నానాలన్నమాట. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత చక్కగా సెట్ అయిపోయింది, చూసారా పిండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకొని ఒక బటర్ పేపర్ వేసుకొని దాని మీద ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఒకవేళ బటర్ పేపర్ లేదు అనుకుంటే ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకొని కొద్దిగా పిండి డిప్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ బిస్కెట్స్ చేసే లోపల ఇప్పుడు పొయ్యి మీద మందంగా ఉన్న కళాయి పెట్టుకొని అందులో స్టాండ్ పెట్టుకొని పైన మూత పెట్టి ప్రీ హీట్ అవనివ్వాలండి. ఇప్పుడు కొద్ది పెద్ద సైజ్ బిస్కెట్స్ చేస్తున్నాను కదా, ఈ సైజ్ చేసుకొని కొద్దిగా గ్యాప్ వచ్చేలా పెట్టుకోవాలన్నట్టు. బిస్కెట్కి గ్యాప్ రావాలండి. అప్పుడే కుక్ అయ్యేటప్పుడు కలిసిపోకుండా వస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ నేను పొయ్యి మీద మందంగా ఉన్న కుక్కర్ గిన్నె పెట్టేసి లోపల స్టాండ్ పెట్టి ఇప్పుడు 5 నిమిషాలు అయింది, హీట్ అవనిచ్చాను. బాగా హీట్ అయింది, చూసారా? ఇలా హీట్ అయిన తర్వాత బిస్కెట్లు పెట్టుకోవాలి. మ్యాక్సిమం 20-25 మినిట్స్ పడుతుందండి. ఇప్పుడు మూత పెట్టి ఎక్కడ హోల్ అనేది లేకుండా క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకొని 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. బిస్కెట్లు అయితే చక్కగా ఉబ్బినట్టుగా వచ్చాయి కదా. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని మంచిగా కుక్. ఇప్పుడు 25 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నానండి. పైన ఇలా చేయి పెట్టి చూస్తే తడి లేకుండా వస్తే బిస్కెట్ అనేవి ఉడికిపోయినట్టు అనమాట. ఇలాగ ఏదైనా ఒక బ్రష్ లాంటి తీసుకొని ఇలా కదిపినా కూడా మీకు తెలుస్తుంది. మంచి సువాసన అనేది వస్తుందండి కుక్ అయిపోయిన తర్వాత. చూడండి ఎంత చక్కగా వచ్చిందో బిస్కెట్. మీకు దగ్గరగా కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు చల్లారిన తర్వాత ఇంకా గట్టిపడతాయి అన్నమాట. అంతేనండి, చాలా సింపుల్ కదా హోమ్ మేడ్ చాక్లెట్ కుకీస్ అనేవి. మీ పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారండి. ఒకసారి ట్రై చేయండి వీడియో చూసిన తర్వాత. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.